సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్? లెట్స్ గో ఫర్ ఫన్నీ జోక్స్. ఆకులు తిన్న మేకులు కొండలెక్కుతున్నాయి, మేకులు తిన్న మనుషులు మంచం ఎక్కుతున్నారు. అదేంటో కష్టాలు అందరినీ హక్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి, కానీ నన్ను మాత్రం పెళ్లి చేసుకొని నాళ్ళు అయ్యాయి. భార్య బట్టతల ఉన్న భర్తతో, మీరు ఒక్కసారి మన ఇంటి ముందు కదలకుండా 10 నిమిషాల పాటు నిల్చుంటారా? ఆమ్లెట్ మీ నెత్తి మీద వేసుకోవాలి, కనబడి చావడం లేదు. టికెట్ కలెక్టర్ ప్యాసింజర్తో, టికెట్ చూపండి. యాత్రికుడు, అయ్యో టికెట్ లేదండి. టికెట్ కలెక్టర్, ఎక్కడికి వెళ్ళాలి? యాత్రికుడు, భగవాన్ రాముడు పుట్టిన చోటు అయోధ్యకండి. టికెట్ కలెక్టర్, అయితే రా నాతో. యాత్రికుడు, ఎక్కడికండి? టికెట్ కలెక్టర్, భగవాన్ శ్రీకృష్ణుడు పుట్టిన చోటికి, జైలుకి. మా ఇంట్లో ఫంక్షన్ హాల్ ఆఫ్ యూ వెల్కమ్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టా, రాలేదా? గిఫ్ట్ బాక్స్ ఫోటో పెట్టి రిప్లై పెట్టాను, చూడలేదా వదిన? ఫన్నీ జోక్స్. ఒకసారి ఓ తండ్రి తన కుమార్తెలతో తన చిన్నతనం గురించి చెప్తూ, తండ్రి బాబు, నా చిన్నతనంలో 10 రూపాయలకే ధాన్యం బస్తా వచ్చేది. కొడుకు, నాన్నా ఇప్పుడు వస్తుంది, కాకపోతే బస్తాలో ధాన్యం ఉండదు. ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారి, మీ ఆయన గారి ఆనవాళ్ళు చెప్పండి మేడం, మేము వెతికి తీసుకొస్తాం అంటాడు. స్త్రీ, ఆయనకు కొబ్బరి చిప్ప లాంటి కపాలం ఉంటుంది, ఆయన పొట్టిగా కురుచగా లావుగా బట్టతలతో ఉంటాడు. గుర్రం, ముక్కల్లాంటి ముక్కు ఉంటుంది, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి, చెవులు ఎలక చెవుల్లా నిక్కబడుచుకొని ఉంటాయి, మీసం మరియు గడ్డం అని చెప్పింది. పోలీస్ అధికారి, ఆ దౌర్భాగ్యుని ఎలాగోలా పట్టుకొస్తాంలే అని అన్నాడు. నౌకర్తలో నూనె వ్యాపారి, ఒరే ఈ 10 టిన్నులు నూనె భూమిలో దాచారా అని అడుగుతాడు. నౌకర్ కొంతసేపటికి ఖాళీ టిన్నులతో వచ్చి, సార్ నేను భూమిలో దాచాను, మరి ఈ టిన్నులు ఎక్కడ దాచనండి అని అంటాడు. సో మరిన్ని ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో రామాయణం, శివపురాణం, మరిన్ని ఫన్నీ జోక్స్ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.